నన్ను మాట చెప్పడం చివరిగా ఓ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నీ జీవితం నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు నీ తోటి వారి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడై ఉండాలి. నీ బంధువుల కంటే యేసుని ఎక్కువ ప్రేమించేవాడై ఉండాలి. ఆమేన్. ఈరోజు నన్ను మాట చెప్పడం అని అడిగితే చూడండి, ఈరోజు బంధువుల కంటే యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. బంధువుల కంటే నిజంగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారు మీరు ఎప్పుడు తెలుస్తుంది? ఆదివారం ఇంటికి చుట్టాలు వస్తే తెలుస్తుంది. చుట్టాలు వచ్చారనుకోండి, ఇంటికి చుట్టాలు వదిలిపెట్టి మందిరానికి రాగలవా? నిజంగా అలా రాగలిగితే నువ్వు వాళ్ళకంటే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించినట్లే. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈరోజు నీకు పని ఉందనుకోండి, పెళ్ళే ఉందనుకోండి, పెళ్ళి వదిలిపెట్టి ప్రార్థన రాగలవా? మీరు చాలా అదృష్టవంతులు. ఒకవేళ పెళ్ళుంటే 7 గంటలకు వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. 7 గంటల ఆరాధనకు వచ్చేయచ్చు. కొంతమంది 7 గంటల ఆరాధన కూడా రావట్లేదులేండి. దేవునికి స్తోత్రం చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకున్నాండి జాగ్రత్తగా. నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ బంధువులనా, నీ స్నేహితులనా, నీ ఇంటి వారినా, నీ పొరుగు వారినా, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తావు. దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే అన్నిటిలో మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వగలుగుతావు. దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటే అన్నిటిలో మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వగలుగుతావు. ప్రభు తర్వాతే అన్నిటినీ చూసుకోగలుగుతాం. కానీ మన జీవితాలు అలా కాదు, అన్నీ అయిన తర్వాతే ప్రభువుని చూస్తాం. అందుకనే ప్రభు అంటాడు, మీ ప్రథమ ఫలం పట్టరండి అంటాడు. ప్రథమ ఫలం అంటే మొదటిది దేవునికి పట్టి రావాలా, అంటే ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వాలా, ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వాలా. మనకు ఆదాయం వచ్చుద్ది. ఆదాయం వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామండి? ఆదాయం వచ్చిన వెంటనే, చేతిలో డబ్బులు వచ్చిన వెంటనే, చేతిలోకి దాన్ని ఏమంటారండి, పింఛను వచ్చిన వెంటనే, చేతిలోకి ఆదాయం రాగానే, పంట ఆదాయం రాగానే, జీతం రాగానే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం చేసే పని ఏంటి అంటే, తీసేవాళ్ళు లేరు కాబట్టి ఎవరు చెప్పట్లేదు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు చేసే పని ఏంటంటే దశమ భాగాన్ని తీసి, ఇది మొదటి స్థానం ప్రభువా, మాకు ధనం కాదు ముఖ్యం, నీవే ముఖ్యం అయ్యా, మా అవసరాలు ముఖ్యం కాదు, నీ పని ముఖ్యం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు అన్నాడు, మాకు చేపలు కాదు ముఖ్యం, నువ్వే ముఖ్యం, నాకు ఈ స్నేహితులు కాదు ముఖ్యం, నువ్వే ముఖ్యం. యేసును ప్రేమించగలిగాడు. తన తోటి వారి కంటే యేసును ప్రేమించగలిగాడు. బంధువుల కంటే యేసును ప్రేమించగలిగాడు. జాగ్రత్తగా వినండి. అబ్రహాము తన ఇంటి వారి కంటే దేవుణ్ణి ప్రేమించగలిగాడు కనుకని అబ్రహాముడు దేవుడు నూరంతరగా ఆశీర్వదించి గొప్ప ధనవంతుని చేశాడు. ఆమేన్. హల్లెలూయా. యోబు దేవుణ్ణి ప్రేమించాడు కనుకని తన బిడ్డల కంటే యోబు దేవుణ్ణి ప్రేమించగలిగాడు కనుకని, తన స్నేహితుల కంటే, తన ఆస్తి కంటే దేవుణ్ణి ప్రేమించగలిగాడు కనుకని, దేని యొక్క ఆ అంతస్తు కంటే దేవుణ్ణి ప్రేమించగలిగాడు కనుకని, తన భార్య కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగాడు కనుకని ఆ యొక్క యోబు చివరిలో 2 ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మన ఉన్న స్థితిలోని మనం దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఎలాంటి ప్రేమ అంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఎవరికంటే ప్రేమ ఎక్కువగా? అందరికంటే. ఎవరికో అది ముఖ్యం, నాకు దేవుడే ముఖ్యం. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మోర్ దన్ దిస్? దాని అర్థం ఏంటో తెలుసా? రెండవది, నాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే, వీరందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. కానీ నీవు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, నీ పరిస్థితి మారాలంటే, నీ పరిచర్య మారాలంటే, నీ జీవితం మారాలంటే అందరూ ప్రేమించినట్లు ప్రేమిస్తే కుదరదు.
అందరికంటే నువ్వు ప్రత్యేకంగా నన్ను ప్రేమించాలి. అందరూ చేసినట్టు భక్తి చేస్తే కుదరదు, అందరూ ప్రార్థన చేసినట్టు చేస్తే కుదరదు, అందరూ నడిచినట్టు నడిస్తే కుదరదు, అందరూ ఉన్నట్టుంటే ఉంటే కుదరదు. చాలామంది మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో చాలామంది ఎట్లా చేస్తారంటే భక్తి అందరూ అలా చేస్తే మనం అలాగే. నలుగురితో నాతానియేలు, కులంతో గమాలియేలు, అదేదో ఉంటుంది. నలుగురితో నాతానియేలు, కులంతో గమాలియేలు. నలుగురితో నాతానియేలుగా అంటే నలుగురితో ఎలాగైతే అందరూ ఎలాగైతే మనం అలాగే. అందరూ చేస్తే నేను చేస్తాను, అందరూ ఇస్తే నేను ఇస్తాను, అందరూ వస్తే నేను వస్తాను. ఇది చాలా మనం చేసే భక్తి. కానీ దేవుడు కోరుకుంటున్న భక్తి అది కాదు. అందరూ ఒక రకంగా ప్రేమిస్తే నువ్వు వారందరికంటే ఉన్నతంగా నన్ను ప్రేమించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒక రకమైన భక్తి చేస్తుంటే వారికంటే ఉన్నతమైన భక్తి నువ్వు చేయగలగాలి. అందరిలో ప్రత్యేకంగా నువ్వు ఉండగలగాల, ప్రత్యేకమైన భక్తి చేయగలగాల, ప్రత్యేకమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలా, ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలా, ప్రత్యేకమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలా, ప్రత్యేకంగా దేవునికి ఇచ్చే విషయంలో ప్రత్యేకంగా ఉండాలా. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరిలాగా ఉండదు నువ్వు. పేతురు, నేను ఈ 11 మంది కంటే నిన్ను ఉన్నతమైన పనికి పిలుచుకుంటున్నానయ్యా, ఈ 11 మంది కంటే ఉన్నతమైన పనికి నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నానయ్యా, నువ్వు అందరిలాగా ఉండొద్దు. ఈరోజు ఒక శిష్యుడిగా లేదా ఒక విశ్వాసిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలనుకున్నాడు, నిన్ను కూడా ఆయన రెండింతలుగా దీవించాలనుకున్నాడు, ఉన్నతమైన పనికి నిన్ను ఎన్నుకోవాలనుకున్నాడు, ఉన్నతమైన కార్యానికి దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, నిన్ను ఆయన ఉన్నతమైన స్థితికి నడిపించాలనుకుంటున్నాడు. కానీ అందరూ ఉన్నట్టు ఉండొద్దు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. ఎవడో దశంభాగం ఎవడో, కానీ నేను ఇస్తాను, అది ప్రత్యేకంగా ఉండటం. అడిగితే ఇచ్చాడు, ఇవ్వకపోతే మానేశాడు. నేను ఇస్తాను, ఇది ప్రత్యేకం. చాలామంది ఏం చేస్తారు, నువ్వు ఇస్తున్నావా, నువ్వు ఇస్తున్నావా, ఎంత ఇచ్చావు కానుక నువ్వు. అందరూ 10 వేస్తున్నారు కాబట్టి నేను 10 వేస్తాను, అందరూ 100 వేస్తున్నారు కాబట్టి నేను 100 వేస్తాను. కాదు, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రత్యేకంగా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ అందరూ 10 ఇస్తున్నారా, నేను 25% దేవునికి ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. అందరూ 10% దేవునికి ఇస్తారండి, నేను 25% ఇస్తాను దేవునికి. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 100 రూపాయలు నాకు ఆదాయం వస్తే 100 రూపాయలు దేవుడు నాకు ఇస్తే 24 రూపాయలు పక్కన తీసి దేవుని సన్నిధిలో వెంటనే ప్రక్కన తీసి పెట్టి మిగతా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను. అందుకనే దేవుడు నన్ను ప్రత్యేకంగా వాడుకుంటాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదా. నువ్వు ప్రత్యేకంగా ఉంటే ప్రత్యేకమైన దీవులను పొందుకుంటావు. చూడండి, భక్తి జీవితంలో కానీ విశ్వాస జీవితంలో కానీ ఎవరైతే ప్రత్యేకంగా కనబడతారో వారి జీవితాలు ఎప్పుడూ కూడా సమాజంలో ప్రత్యేకంగానే ఉంటారు. వారి ఇల్లు ప్రత్యేకంగా ఉంటుంది, వారి జీవితం ప్రత్యేకంగా ఉంటుంది, వారి నడవడిక ప్రత్యేకంగా ఉంటుంది, వారి పేరు ప్రత్యేకంగా ఉంటుంది, వారు ఉన్నతంగా ఉంటారు, వారు బలంగానే ఉంటారు, నడిపించబడతారు. అన్ని శ్రమలు వారికి వస్తాయి. శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమలలో మిగతా వాళ్ళందరూ కొట్టుకుపోతే ఈ శ్రమలలో వీరు మాత్రం నిలబడి ఉండగలుగుతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పినాం. హల్లెలూయా. రెండో విషయం, అందరిలాంటి భక్తి చేయొద్దు, అందరిలాగా ఉండొద్దు. అందరికంటే ఉన్నతమైన భక్తిని, ప్రత్యేకమైన భక్తిని మనం చేద్దాం. నమ్మిన దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ అంటున్నాడు, పేతురు, డు యు లవ్ మీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్న పదానికి గ్రీకు భాషలో యేసువారు ప్రేమను అగాపే అని వాడాడు. అవునాయన నేను ప్రేమిస్తున్నాను అన్న పదానికి, పేతురు వాడిన పదానికి ఫిలియో అనే పదాన్ని వాడాడు. దానికి దీనికి తేడా ఏంటంటే మాకు ఏం తెలుసు అన్నట్టు మీరు చూస్తున్నారు.
ఇంతకుముందు వారంలో ఒకసారి చెప్పాను, గ్రీకులో ప్రేమ అనే పదాన్ని 5 రకాలుగా వాడతారు. అందులో దేవునికి ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమను అగాపే అంటారు. బంధువులకి స్నేహితులకి మధ్యలో ఉన్నటువంటి ప్రేమకి ఇంకో పదాన్ని వాడతారు. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రేమకు ఒక పదాన్ని వాడతారు. భార్యాభర్తల యొక్క శరీర సంబంధమైన ప్రేమకు మరొక పదాన్ని వాడతారు. ఇక్కడ ప్రభువారు అడుగుతున్నాడు, అయ్యా అగాపే, నువ్వు అగాపే ప్రేమ నా మీద చూపిస్తావా అని అడిగితే ఈయన అంటాడు, అవును తండ్రి నేను ప్రేమిస్తున్నాను, ఫిలియో అంటాడు. అంటే దేవుడేమో ఒక రకమైన ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తుంటే పేతురు మరొక రకమైన ప్రేమను కనుపరుస్తున్నాడు. నా మాటలు అర్థమైనాయి మీకు? దేవుడు పేతురుని ఒక రకంగా ప్రేమించాలనుకుంటున్నాడు. నన్ను దేవుణ్ణి ప్రేమించినట్లుగా ప్రేమించంటే పేతురు ఏమంటాడు తెలుసా? ఫిలియో అంటాడు. ఫిలియో అంటే అర్థం ఏంటంటే ఒక స్నేహితుడిని, బంధువుని ప్రేమించినట్లుగా ప్రేమిస్తానంటాడు. మనం కూడా చాలా పర్యాయాలు మనం దేవుణ్ణి ప్రేమిస్తాం, కానీ ఎలా ప్రేమిస్తామంటే దేవుడు కోరుకున్నట్టుగా ప్రేమించాం, దేవుడు ప్రేమించమన్నట్లుగా మనం ప్రేమించాం, దేవుడు ఉండమన్నట్లుగా మనం ఉన్నాం, దేవుడు నడవమన్నట్లుగా నడవం. మనకు నచ్చినట్లు మనం నడుస్తాం, మనకు నచ్చినట్లు మనం జీవిస్తాం, మనకు నచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన భక్తి అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మనకు నచ్చిన మార్గంలో ఉంటుంది తప్ప దేవునికి ఇష్టమైన మార్గంలో, దేవుడు చేయమన్న మార్గంలో మన భక్తి ఉండదు. మీకు ఈ మాట బాగా అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ పోయిన వారంలో ఒక న్యూస్ పేపర్ కటింగ్ ఎవడో పోస్ట్ చేశాడు ఫేస్బుక్లో. అది చిన్న స్టోరీ చెప్తే జాగ్రత్తగా వినండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. ఎక్కడ ప్రేమించుకున్నారంటే ఇన్స్టాగ్రామ్ అనేటువంటి సోషల్ మీడియాలో ప్రేమించుకున్నారు. ఇప్పుడు దరిద్రం అంతా ఇదే దరిద్రం. ఇన్స్టాగ్రామ్లో ప్రేమించుకున్నాడంటే ఈడేదో ప్రేమ ఇలవ్ చెప్పు ఉంటాడు, అమ్మాయి ఇలవ్ చెప్పింది, మొత్తం మీద వాళ్ళతో ప్రేమించుకున్నారు. బాగానే ఉంది. ఫోన్లు చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, మెసేజ్ పెట్టుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, దరిద్రం అంతా జరుగుతుంది, బాగానే ఉంది. ఎప్పుడో ఒకరోజు ఇంట్లో ఈ పిల్ల ఒక్కరితే ఉండాల్సి వచ్చింది. వాళ్ళమ్మ నాన్న ఏదో పని మీద వెళ్ళారు, వాళ్ళ తమ్ముడు ఏదో పని మీద వెళ్ళారు, ఈ పిల్ల ఒక్కరితే ఉంది. ఒంటరిగా ఉండగానే తుంటరి ఆలోచనలు వస్తాయి. ఈ పిల్లకు కూడా తుంటరి ఆలోచన వచ్చి వెంటనే వాడిని పిలిపించుకుందాం అనుకుంది. ఎవరిని? ప్రేమించినోడిని. వెంటనే ఫోన్ చేసింది, ఒరేయ్ మా అమ్మ లేరు, మా నాన్న లేడు, వచ్చేయ్ అందే. వాడు వచ్చాడు. వాళ్ళమ్మ నాన్న వచ్చే లోపల వెళ్ళిపోయాడు. మళ్ళా రెండోసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు. మూడోసారికి ఈ 2 సార్లు అయ్యేసరికి వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు నిలబెట్టి అడుగుతున్నారు, ఇదిగో మేము 2 సార్లు గమనించాం, మేము ఎప్పుడైతే నిన్ను ఒక్కరిదాన్ని ఇంటికాడ వెళ్తున్నామో ఇంట్లో బంగారం మిస్ అయిపోతుంది. నువ్వేమైనా తీసి వాడేసుకుంటున్నావా, నువ్వేమైనా పాడు చేస్తున్నావా అని నిలదీసి గట్టిగా అడిగారంట. అడిగేటప్పటికి ఈ పిల్లకి ఏం చేయాలో తొయ్యక అసలు విషయం చెప్పేసింది. మీరు ఒంటరిగా నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు, మరి ఫ్రెండ్ కదండి, మా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు, వాడు మేము కంబైన్డ్ స్టడీస్ చదువుకుంటున్నాం, సోది చెప్పింది. సరే అయితే ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ పిల్ల తీస్తుందో ఆడి తీస్తున్నాడో తెలియదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళు స్కెచ్ చేశారు. స్కెచ్ చేసి మళ్ళీ ఆ పిల్ల చేత మా అమ్మ నాన్న లేరు రా అని మళ్ళీ ఫోన్ చేయించారు. వాడు వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ఈ పిల్ల డ్రింక్ తేయడానికి బయటికి వెళ్ళి నేను ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి వీడు ఎప్పుడులాగే బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా తీయటం మొదలెట్టాడు. వెంటనే ఆ పక్కన ఉన్నాడు పోలీసు వాడికి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. పాపం అమ్మాయి ఏమో ఇన్ని ప్రేమతో పిలుచుకుని మాట్లాడదాం అనుకుంటే వాడే ప్రేమతో వస్తున్నాడు. బాబా దేవునికి స్తోత్రం. అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, ప్రేమలన్నీ ఇలాంటివే. ప్రేమ అనేటువంటి ముసుగులో పడి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. కొంతమంది బంగారం మీద ప్రేమతో వస్తారు, కొంతమంది మీ శరీరం మీద ప్రేమతో వస్తారు. నిజమైన ప్రేమ ఎక్కడ?
ఉండదు. జాగ్రత్త. మీ శరీరాన్ని, మీ ఆత్మల్ని, మీ యొక్క జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీ తల్లిదండ్రుల జీవితాన్ని పాడు చేయొద్దు. తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని పాడు చేయొద్దు. ఈ ప్రేమలు శాశ్వతమైనవి కాదు. మీకు మంచి ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకోటి, అది కూడా సోషల్ మీడియాలో చూశాను. ఎక్కడో లవర్స్ పార్క్లో ఉంటారు, అందరూ టీలు తాగుతూ ఉంటారు. ఎవడో కుర్రోడు ఫోన్ ఎట్టుకుని వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు గట్టిగా. ఏమనంటే, ఒరే మామా, అవతలోడు ఫ్రెండ్స్తో అన్నమాట, ఒరే నీ ఫిగర్ ఇక్కడ ఎవరితో మాట్లాడుతుందా అంటాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇక్కడ ఎవరితో మాట్లాడుతుందా అంటాడు. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకెళ్ళిపోతారు, అమ్మాయిలు అందరూ పరిగెత్తుకెళ్ళిపోతారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ డూప్లికేటే. దేవునికి స్తోత్రం. వీళ్ళు అనుకుంటారు నన్ను ఒక్కడనే ప్రేమిస్తున్నాడు, నేను ఒక్కడనే ప్రేమిస్తున్నాడు, పాపం నా కోసమే. నీతో మాట్లాడినంతసేపు నీతో మాట్లాడతాడు, నువ్వు కాడి కట్టేసిన తర్వాత ఇంకొకరితో మాట్లాడతాడు. ఫోనే కదండి. అప్పుడప్పుడు ఆన్లైన్లకి పెట్టే మెసేజ్ నీకు వచ్చేస్తుంటో చూసుకో. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమ అనేటువంటిది కోరుకున్న వ్యక్తి ఏ విధంగా అయితే కోరుకున్నాడో అలాంటి ప్రేమను పంచగలగాలి. కానీ ఈ రోజుల్లో ప్రేమను, నిజమైన ప్రేమను పంచగలిగిన వాడు ఎవడు లేడు. యేసు ప్రభువుల వారు ఒక రకమైన ప్రేమను కోరుకుంటుంటే, పేతురు మరొక రకమైన ప్రేమను ప్రభువులు చూపిస్తూ ఉన్నాడు. అందుకనే నొక్క నుంచి 3 సార్లు చెప్తున్నాడు, డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు ప్రభువు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పినావండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధానంలో, దేవుణ్ణి ఆరాధించే విధానంలో, దేవుణ్ణి ఘనపరిచే విధానంలో దేవుడు కోరుకున్న ప్రేమను చూపిస్తున్నావా, లేకపోతే నీవు ఎన్నుకున్న ప్రేమను చూపిస్తున్నావా? దేవుడు ప్రేమించమన్నట్లుగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లేకపోతే నీకు నచ్చినట్లు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడు కోరుకున్న ఆరాధన చేస్తున్నావా, నీకు నచ్చిన ఆరాధన చేస్తున్నావా? చాలామంది జీవితాల్లో ప్రభువును ప్రేమిస్తారు, ప్రభువును ఆరాధిస్తారు, కానీ ఎలాగ ఆరాధిస్తారు? యశ్విలా అంటాడు, ప్రవచనం అయితే మాట్లాడతారు, మీరు నా ఎడలో చూపిస్తున్న భయభక్తులు ప్రజల సాంప్రదాయాలను అనుసరించి, ప్రజల యొక్క మర్యాదను అనుసరించి, నేర్చుకున్న పద్ధతులను ఆరాధిస్తున్నారు. మీ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయంటాడు. అంటే మనం ప్రభువుని ఆరాధించేటప్పుడు మన పద్ధతులు ఆరాధించడం కాదు, దేవుడు కోరుకున్న పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాము. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు ఎందుకు ఉంటున్నాయంటే, మనం ఆరాధించే విధానంలో, మనం దేవుని ప్రేమించే విధానంలో సరైన రీతిలో లేమో. మనకి ఇష్టమట్లట్లు మనం ఆరాధిస్తున్నాం, మనకు నచ్చినట్లు ఆరాధిస్తున్నాం, మనకు నచ్చినట్లు కానుకలు ఇస్తున్నాం, మనకు నచ్చినట్లు ఆరాధనకి వెళ్తున్నాం, మనకు నచ్చినట్లు ఉంటున్నాం మందిరాల్లో. అది కాదు ప్రభు కోరుకున్నది. ప్రభు పెట్టిన క్రమములో, ప్రభు పెట్టిన స్థితిలో, ప్రభు పెట్టిన క్రమశిక్షణలో ప్రభువుని ఆరాధించగలిగితే నీ జీవితాన్ని ప్రభు ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించగలడు. నమ్మినోడు దేవునికి స్తోత్రం చెప్దాం. దినదినము నిన్ను ఆశీర్వదించగలడు, దినదినము నీ పరిస్థితిని మార్చగలడు, కృప వెంబడి కృపనివ్వగలడు, నీ కన్నీరు తొడవగలడు, నీ పరిస్థితిని మార్చగలడు, నీ స్థితిగతులు మార్చగలడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో వారు నిలబెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు తను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. అందుకని అంటాడు, రోమపత్రులు అంటాడు కదా, తను ప్రేమించు వారిని తన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి ఆయన సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు అంటాడు. కొరింథీ పత్రికలో రాస్తా ఉంటాడు, ఇదిగో ఆయన తను ప్రేమించు వారి కొరకు ఆయన దాచిపెట్టినటువంటి ఆశీర్వాదము మనుషుల కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అర్థం కాదు అంటాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు, ప్రత్యేకమైన దీవెనను దాచిపెట్టాడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ఆ దీవెను పొందుకోవాలంటే 3 రకాలుగా దేవుణ్ణి ప్రేమించవలసిన వాడిపై ఉన్నావు. ఒకటి, ఎలాగా? అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. నీ తోటి వారి కంటే
నీ స్నేహితుల కంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తావో, నువ్వు ఎవరిని ప్రేమించిన మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. రెండవది, అందరిలోనూ ప్రత్యేకంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలగాలి. మూడవది, దేవుడు కోరుకున్న రీతిలో దేవుణ్ణి ప్రేమించగలగాలి. దేవుడు ఆశించిన రీతిలో దేవుణ్ణి ఆరాధించగలగాలి. అలా ఆరాధించగలిగితే పేతురుని దేవుడు 11 మంది శిష్యులలోనూ ప్రధానుడిగా ఎన్నుకున్నట్లుగా, 11 మందిలో ప్రత్యేకంగా ఎన్నుకున్నట్లుగా, పేతురుని శిష్యుడిగా ఉన్నటువంటి కాపరిగా ఎన్నుకున్నట్లుగా, అప్పటి వరకు ఆ యొక్క 2 వెంబడించు మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని శిష్యుని పిలిచి, పేతురుని పిలిచి ఇప్పుడు మనుషులు పట్టు జాలర్ల కాడి నుంచి సంఘాన్ని కాసేటువంటి కాపరి స్థితికి దేవుడు పేతురు నడిపించినట్లుగా, ఉన్నత స్థితికి పేతురుని బలపరచున్నట్లుగా, ఉన్నత పరిచర్యకు ప్రభువు ఆ పేతురుని స్థిరపరచున్నట్లుగా దేవుడు మన జీవితాలను కూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్చగలడు. మన పరిచర్యను మార్చగలడు, మన జీవితాలను మార్చగలడు, మన కుటుంబాన్ని మార్చగలడు, మన కన్నీరుని తుడవగలడు, మన స్థితిగతులను మార్చి ఉన్నత స్థితిలో మనల్ని నిలబెట్టుటకు ఆయన సమర్థుడు. నువ్వు ప్రేమించే విధానం బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానము ఆధారపడి ఉంటుంది. దేవుడికి నువ్వు ఇచ్చే స్థానాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చే స్థానం ఆధారపడి ఉంటుంది. దేవుడికి నువ్వు ఇచ్చే స్థానాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. దేవుడికి నువ్వు ఇచ్చే స్థానాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలాంటి స్థానం ఇస్తున్నావు దేవునికి? అందరితో సమానంగా ఆయన ప్రేమిస్తున్నావా? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరిలో ఒకటిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అందరిలో ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అందరిలాగా ప్రేమిస్తున్నావా? లేకపోతే దేవుడు కోరుకున్నట్లుగా, ఆయన ఆశించినట్లుగా నువ్వు ఆయన ప్రేమించగలుగుతున్నావా? ఒకవేళ ఈ 3 రకాలుగా దేవుణ్ణి ప్రేమించగలిగి, అందరికంటే ఉన్నతంగా ఆయన ప్రేమించగలిగితే, అందరిలో ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుడు కోరుకున్న రీతిలో ఆయన నువ్వు ప్రేమించగలిగి ఆరాధించగలిగితే, ఖచ్చితంగా దేవుడు నీ స్థితిని మార్చి, నీ పరిస్థితిని మార్చి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుటకు ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప ప్రభు మన జీవితాలను అనుగ్రహించి తన కృపలో బలపరచునుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మన మనస్సులను తిరుగుదాం, మన ఆలోచనలన్నీ ప్రభు వైపు త్రిప్పుదాం, మన తలంపులన్నీ ప్రభు వైపు త్రిప్పుదాం, మనకున్న ప్రతి స్థితిగతులను ప్రభు వైపు తిప్పుదాం. అయ్యా 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 నేను ప్రేమించే విధానంలో ప్రభువా, మా బంధువుల కంటే, మా స్నేహితుల కంటే, మా పని కంటే, మా స్థితిగతుల కంటే నేను ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాం. ఈరోజు పని ఉంటే ప్రార్థన మానేస్తున్నాం, నీకంటే పనిని ఎక్కువ ప్రేమిస్తున్నాం. ఈరోజు బంధువులు వస్తే ప్రార్థన మానేస్తున్నాం, నీకంటే బంధువులు ఎక్కువ ప్రేమిస్తున్నాం. అయ్యా ఈరోజు డబ్బు ఉంటే డబ్బుని ప్రేమిస్తున్నావు, కానీ నిన్ను ప్రేమించలేకపోతున్నావు. అయ్యా అందరూ ఎలా ఉంటే మేము అలాగే ఉందాం అనుకుంటున్నాం. కాదు నాయనా, ఈ రోజు నుంచి ప్రభు అందరిలో ప్రత్యేకంగా నిన్ను ఆరాధించాలనుకుంటున్నాం. అందరిలో ప్రత్యేకంగా నిన్ను ఆరాధించాలనుకుంటున్నాం. అందరి వల్లే కాదు నాయన, ఒక ప్రత్యేక రీతిలో నిన్ను ఘనపరచాలనుకుంటున్నాం. మేము ప్రత్యేకమైన భక్తిని కలిగి ఉండాలనుకుంటున్నాం. మాలో ప్రత్యేకమైన జీవితాన్ని మాకు దయచేయండి. అందరిలాగా ఉండదు ప్రభువా, ఒక ప్రత్యేకమైన భక్తి జీవితాన్ని మాకు దయచేయండి నాయన. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మాకు దయచేయండి నాయన. ప్రత్యేకంగా ఉండే భక్తిని మాకు దయచేయండి నాయన. అయ్యా మాకు నచ్చిన విధంగా ప్రేమించడం కాదు, మాకు నచ్చిన విధంగా భక్తి చేయడం కాదయ్యా. నీకు నచ్చిన భక్తి, నువ్వు మెచ్చిన భక్తి, నువ్వు చూపించిన క్రమము, నీ క్రమంలో మేము భక్తి చేయడానికి సహాయం దయచే. నీ క్రమంలో నడిచే ధన్యత మాకు దయచే. నీ కృపచేత బలపరచండి ప్రభువా. ఇగో తండ్రి, వాక్యం వినని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోరండి ప్రభువా. వారి జీవితాల్లో ప్రత్యేకమైన భక్తి జీవితాన్ని కలిగి, ప్రత్యేకమైన ప్రేమ కలిగి, నిన్ను ప్రేమించి నీ కృపను పొందుకోవడానికి సహాయం దయచే. నీ కృప చేత వారిని బలపరిచి ఆదరించండి. నీ కనికరం చేత నడిపించి భద్రపరచుమని అయా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, అయా వాక్యం వినిన ప్రతి కుటుంబంలో నీ సమాధానం దయచే. నీ కృపాసక్తి తోడుగా ఉంచండి, నీ ఆత్మబలం తోడుగా ఉంచండి, నీ రక్తం చేత కడగడినైనా నీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. దాన్ని వారి ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించండి. మీరే మహిమ పొంది నీ కృపలో జ్ఞాపకం తీసుకున్నామని నాయన వాక్యం విన్న ప్రతి కుటుంబంలో ఎవరు అవసరతున్నారో అవసరాల నుండి తీర్చండి. వారి కుటుంబాల్లో మెండైన దీవులు మీరు దాయిచ్చేయండి, సమాధానం అనుగ్రహించండి, సంతోషం మీరు దాయిచ్చేయండి. నీ కృప చేత బలపరచుమని యేసు నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి
మీ అందరికీ ప్రభువుని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థన సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.